హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మినీ సోలార్ ఇన్వర్టర్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. గైస్, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, దీన్ని అయితే నేను మస్కిటో బ్యాట్లో వాడుతుంటారు కదా ఆ బోర్డుతో అయితే తయారు చేశాను. ఇంకా ఒక సైడ్ పవర్ బ్యాంక్ మోడల్ని అయితే వాడాను అనమాట. ఇటు సైడ్ నుంచి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ని అయితే మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని మాత్రం ఫోన్ ఛార్జింగ్కి అయితే నేను రికమెండ్ చేయను అంత బాగా. పెద్ద ఫోన్స్ ఉంటాయి కదా వాటికైతే, చిన్న ఫోన్స్ అయితే మీరు వాడుకోవచ్చు. గైస్, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. గైస్, దీనికి ముందుగా అయితే ఒక పవర్ బ్యాంక్ మోడల్ అయితే కావాలి. ఇద్దండి, ఇలాంటిది అయితే. గైస్, ఇంకా దీనికి ఇదైతే కావాలి. దీని పేరైతే నాకు తెలియదు, తెలిస్తే మీరు అయితే కామెంట్ చేయండి నాకు. ఇంకా ఒక స్విచ్. దీనికి ముందుగా అయితే మనకు కంటైనర్ అయితే కావాలి గైస్. ఇద్దండి, నేనైతే తీసుకున్నాను. అలాగే హోల్స్ కూడా చేసుకున్నాను ముందుగానే. దీనికైతే 2 హోల్స్ చేసి దీంట్లోకి ఇలాగ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇద్దండి, నేను చేసుకుంటున్నాను. అలాగే ఫెవిక్విక్తో అయితే దీన్ని నీట్గా స్టిక్ చేసుకోండి. గైస్, కనెక్షన్స్ అయితే చూడండి. స్విచ్ ఒక వైర్ని ఎత్తి, ఇన్పుట్ వైర్ని ఎత్తి దీనికైతే సాల్డరింగ్ అయితే చేస్తున్నాను చూడండి. దీనైతే దాన్ని సాల్డరింగ్ చేసి ఇన్వర్టర్ బోర్డుది స్విచ్కి అయితే ప్లస్ అయితే సాల్డరింగ్ అయితే చేయండి. నేనైతే చేసాను. జాగ్రత్తగా అయితే చేయండి గాయస్, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయితే ఛాన్స్ అయితే ఉంది. పవర్ బ్యాంక్ మడిని అయితే నేనైతే ఇలా స్టిక్ చేస్తున్నా ఫెవిక్విక్ తోటి. జాగ్రత్తగా అయితే మీరు స్టిక్ చేయండి. ఆ హోల్స్లోకి వెళ్తే ఇంకా మోడల్ అయితే పని చేయదు. జాగ్రత్తగా అయితే చేయండి మీరు. ఇంకా హాట్ గ్లూతో కూడా నేనైతే స్టిక్ చేసుకుంటాను నీట్గా. ఇదండి, జాగ్రత్తగా అయితే చేయండి మీరు కూడా. అదండి గైస్, దానికి అయితే ప్లస్ మైనస్ వైర్స్ అయితే నేను వెనకాల అయితే నీట్గా సాల్డరింగ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ పవర్ బ్యాంక్ బోర్డుకి అయితే వైర్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మస్కిటో బ్యాట్ బోర్డు ఉంది కదా, దానికైతే జాయిన్ చేసి ఇన్పుట్ దగ్గర అయితే సాల్డరింగ్ చేయండి. ఇప్పుడు బోర్డు ప్లస్ను కూడా ఇన్పుట్ ప్లస్ దగ్గర అయితే సాల్డరింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు కనెక్షన్స్ అయితే నీట్గా అయితే చూపిస్తాను చూడండి. ఇన్పుట్ దగ్గర లైట్ ఇంకా స్విచ్ దగ్గర ఇన్పుట్, పవర్ బ్యాంక్ ఇన్పుట్, బోర్డ్ ఇన్పుట్, ఇన్వర్టర్ బోర్డు ఇన్పుట్ అయితే ఇచ్చేసాను. అవుట్పుట్ ఇద్దండి. అవుట్పుట్ దగ్గర ఇంకోటి తీసుకొని అక్కడైతే జాయింట్స్ అయితే ఇచ్చేసాను. ఇద్దండి అవుట్పుట్. ఇప్పుడు సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెస్ట్ చేద్దాం వెళ్ళి. సోలార్ ప్యానెల్ ఎండలో అయితే సెట్ చేశాను.
గైస్ ఇద్దండి, దీనికైతే వైర్స్ అయితే అటాచ్ చేశాను. అలాగే 3 పిన్ సాకెట్ కూడా ఒకటైతే అటాచ్ చేశాను ఏసీ అవుట్పుట్కి. దాని ఛార్జింగ్ మోడ్ ఇండికేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు డివైస్ని అయితే ఛార్జ్ చేసి చూపిస్తాను. ముందైతే ఒక స్మార్ట్ వాచ్ని అయితే ఛార్జ్ చేసి చూపిస్తాను మీకు. ఇదండి, దాన్ని ఛార్జ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక ఫోన్ అయితే ఛార్జ్ చేసి చూద్దాం అవుతుందో లేదో. వైర్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇదండి, కాలేదు గైస్, ఇదైతే ఛార్జ్ అయితే కావట్లేదు. అద్దండి, అయినట్టు ఆగిపోయింది. ఫోన్కి అయితే నేను దీన్ని అయితే సజెస్ట్ చేయను గైస్. కీప్యాడ్ ఫోన్కి అయితే ఓకే, చిన్న చిన్న డివైస్కి. ఈ ఫోన్లకి అయితే నేనైతే రికమెండ్ చేయను ఈ ఛార్జర్ని. త్రీ పిన్ సాకెట్లో అయితే ఇప్పుడైతే ఛార్జర్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. నాకైతే దీంట్లో పట్టట్లేదు. మీరైతే కరెక్ట్ది అయితే చూసి అయితే పెట్టుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలాగైతే వాడుతున్నాను నేను. టార్చ్ లైట్కి అయితే పడుతున్నాను చూడండి. ఇన్స్టాల్ చేశాను. ఇందాక వైర్స్ అయితే సాల్డరింగ్ చేసి పెట్టినాం కదా స్విచ్కి, దాన్ని వేయంగానే చూడండి బ్లింక్ అవుతుంది నీట్గా. ఇదైతే చాలా యూజ్ అనమాట. చాలా పవర్ కట్స్ ఎక్కువ పోతుంటాయి కదా, అక్కడైతే చాలా యూజ్ఫుల్ అనమాట ఇదైతే. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.